హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇక్కడ నేనైతే స్వీట్ కార్న్ పకోడీ చేస్తున్నాను. ముందుగా నేను ఉడికించిన స్వీట్ కార్న్‌ని తీసుకున్నాను. దాంట్లో కొంచెం కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. కొంచెం చిటికెడంత ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం లైట్‌గా గరం మసాలా తీసుకున్నానండి. ఇంక ఇవన్నీ బాగా కలిపేస్తున్నాను. వాటికంతా బాగా పట్టేలాగా కలిపేస్తున్నాను. గట్టిగా ఒత్తి కలుపుతున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని కలుపుతున్నాను బాగా. స్వీట్ కార్న్ పకోడీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. రెస్టారెంట్లలో చాలా కాస్ట్ ఉంటుంది ఇది. నేను ఫస్ట్ టైం తినింది కూడా రెస్టారెంట్లోనే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి చిన్నగా కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్రెండ్స్. విడివిడిగా వచ్చేటట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్వీట్ కార్న్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ కొంచెం వేసుకొని లైట్గా దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక వాటిలో కొంచెం పచ్చిమిర్చి వేయండి. సన్నగా తరిగి వేయండి పచ్చిమిర్చి అనేవి. బాగా ఫ్రై అవనివ్వండి. బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్. మీకేమైనా క్యారెట్, క్యాబేజీ అలాంటివి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. క్యాప్సికమ్ అలాంటి వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చి బఠానీ అవన్నీ వేసుకోండి. ఇక్కడ బాగా కొంచెం ఉప్పు వేసి కలపెట్టి ఇంకా మనం డీప్ ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ పకోడీని ఈ ప్యాన్లో వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం పైన కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది.